గుడారం బయట ఉండి చూస్తూ ఉన్నాడట. ఎప్పుడైతే ఆయన వాళ్ళని చూశాడో ఈయనకు అర్థమైపోయింది, ఈరోజు నా జీవితంలో నా తలరాత మారబోతుంది, నా జీవితంలో ఏదో కార్యం జరగబోతుంది, నన్ను ఏదో చేయబడుతున్నాడు దేవుడు అన్న సంగతి ఆలోచన చేసి అతడు ఏం చేశాడు తెలుసా? 100 సంవత్సరాలైనా, పక్కనోళ్ళతో చెప్పండి 100 ఏండ్లని, పక్కనోళ్ళతో చెప్పండి 100 ఏండ్లని. అంటే నేను పక్కనోళ్ళకి చెప్పండి అంటుంటాను, చెప్పాలి. ఎందుకంటే కొంతమంది కోమాలకు వెళ్ళిపోతారు సైలెంట్గా. హల్లెలూయా, ఆమేన్. నిద్రపోతులకు వాక్యం చెప్పలేం కదా, ఆమేన్. అదేందో అయ్యా పాస్టయ్యా, మందిరంలో ఫ్యాన్ కింద కూర్చో బల్లే నిద్ర వస్తుంది అయ్యా, ప్రశాంతంగా నెమ్మదిగా. ఒక పాస్టర్ నా దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా మా మందిరంలో కొంతమంది నిద్రపోతూ ఉంటారు. నేను ఏమన్నానయ్యా, ఎందుకంటే పాపం వారం అంతా ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడి వచ్చింటారు, ఆ మందిరంలో నెమ్మది దొరుకుతుంటుంది వాళ్ళకు చల్లగాలికి అని అంటూ ఉంటే నాకు సరసర అయింది. హల్లెలూయా. ఎందుకు? నిద్రపోవడానికి కాదు, నిద్ర మేలు కొలుపడానికి దేవుడు మనల్ని నడిపించాడు ఇక్కడికి. హల్లెలూయా. ప్రతి మాట దేవుని సన్నిధిలో నుంచి, దేవుని సింహాసనం ఎదుట నుండి మీకు వస్తుంది. కాబట్టి మీరు అందరూ తీసుకునే వారిగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాప ఏ ఊరికి పోయినా ఈ పాట ఫేమస్, ఏ ఊరికి పోయినా ఈ పాట పాడతారు. హల్లెలూయా. ముఖ్యంగా మారుమూల గ్రామాలకు పోతే ఈ పాట ఇంకా ఫేమస్. ఆమేన్. ఏ పాట తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను అని ఈ పాట పాడుతుంటారా? విన్నారా? ఒక అమ్మాయి ఎట్లా పాడుతూ ఉంటే, చిన్నపిల్ల అవుతుంది, పాడుతూ ఉంటే ఆ పాట అయిపోయినాక పిలిచాను ఈరోజు వాక్యం చదువుకున్నావా అన్నాను. పాట ఏం పాట? నీ వాక్యమే నన్ను, అంటే బైబిల్ చదవకుండానే అది బ్రతికిస్తుంది అంట. నువ్వు చదివితే కదా, నువ్వు తింటే కదా, ఆహారం తింటే కదా బ్రతకడానికి. తినకుండా పాట పాడితే ఎట్లా? ఆమేన్. ఈరోజు మీకు కూడా అదే ప్రశ్న అడుగుతాయి, ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చారు? చూసారా, ఈరోజు మా పాస్టర్ మా అభిషేకం అమ్మ టైం అయిపోయింది అని పరిగెట్టుకుంటూ వచ్చారా? కొంతమంది అయితే ఏమంటారంటే, మాకు చదువు రాదు పాస్టర్య్య. అబ్బో, దేవునికి స్తోత్రం. చదువు రాని వాళ్ళకి నేను చెప్పేది మాట ఏంటంటే, చదువుకున్న వాళ్ళతో చదివించుకొని వినండి. ఈ చదువుకున్న వాళ్ళకు కొంచెం స్టైల్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మాట విన్నారు, వాళ్ళు చదువుకో అంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, ₹1 ఇవ్వండి, లేకపోతే ఏమైనా వండి పెట్టండి, లేకపోతే ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దానికోసమైనా చదువుతూ ఉంటారు. అప్పుడు నువ్వేం చేయాలా? వాక్యం ఏం చెప్తుందంటే, వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ఎవరి గురించి వినాలా? క్రీస్తుని గురించి వినాలి. ఆమేన్. హల్లెలూయా. చదువుకున్న వాళ్ళు ఎందుకున్నారంటే, నీకు చదువు ఎందుకు లేదంటే, చదువుకున్నవారు నీకు చదివి వినిపించడానికి వాళ్ళకి చదువు ఉంది. ఆమేన్. నువ్వు వినడానికి ఉన్నావు, వాళ్ళు చదవడానికి ఉన్నారు. బైబిల్ రాసింది చదువు లేని, విద్య లేని పామరులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాకులు ఏం పెట్టొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పొందుకోండి దేవుని వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. సో అబ్రహాము చూశాడు, పరిగెట్టాడు, 3 పిలుచుకున్నాడు. ఆ 18 ఆదికాండం 18లో మనం చూస్తే 3 సార్లు సాష్టాంగ పడ్డాడంట. అందరు చెప్పండి, ఎన్నేళ్ళు? 100 సంవత్సరాలోడు. ఇప్పుడు 20-30 ఏళ్ళకి కింద కూర్చొని లేయాలంటే కదా అన్ని పట్టుకుపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 సార్లు సాష్టాంగ పడి ఏం చేశాడు తెలుసా? వాళ్ళని బ్రతిమలాడుకొని, అయ్యా మా ఇంట్లోకి వచ్చి కొంచెం సేద తీర్చుకోండి, కొంచెం భోజనం చేయండి, ఇప్పుడే సిద్ధపరుస్తాను, ప్లీజ్ తిని వెళ్ళండి అని చెప్పి ఏం చేశాడు? బ్రతిమిలాడుకొని అబ్రహాము లోపలికి తెచ్చుకున్నాడు. ఎవరిని? దేవుణ్ణే. ఆమె ఇంకా చూడండి, మామూలుగా లేదు. షారా లే కంకమన్, చపాతీలకు పిండి పిసుకున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? అప్పటి వరకు షారాయి లాగుంది ఆమె, అన్ని పెత్తనాలే. ఆమె హల్లెలూయా. అబ్రహాము కూర్చోమంటే కూర్చోాలా, లేమంటే లేలా.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నాకు పిల్లలు పుట్టారులే, ఇంకా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నా వయసు అయిపోయింది, శరీరం కూడా అంతా అయిపోయింది, ఇంకా నాకు అంత లేదు కాబట్టి అని హాగర్ దగ్గర పంపించి ఒక సంతానాన్ని రేపుకొని వచ్చింది. ఇది ప్రాబ్లం అయిపోయింది ఆమె. సో ఇట్లా ఆమె జరిగింది. కానీ అక్కడ మనం చూస్తే శారా పరిచర్య చేసింది. అందరు చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎవరైతే పరిచర్య చేస్తారో వారు ఫలిస్తారు. ఆ మర్మం అక్కడ మనం నేర్చుకోవాలా. ఎవరైతే పరిచర్య చేస్తారో ఇట్లా తీసుకొని సేవకునికి అట్లిచ్చి అట్లా తీసుకొని ఇట్లా పెట్టిన ఆశీర్వాదం వస్తుంది నిజంగా. అలా ఓ పాస్టర్నా రాజన్న అక్కడ నీళ్ళు ఉన్నాయి తాగుపో, తీసుకోపో, ఆశీర్వాదాలు రావు మనకు. ఆమేన్, హల్లెలూయా. నేను ప్రపంచంలో అమూల్యమైన వాళ్ళు, విలువైన వాళ్ళు మొట్టమొదటిగా దేవుడు, రెండవదిగా మన దైవ సేవకులు, హల్లెలూయా. దాని తర్వాత తల్లిదండ్రులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. శారీరకంగా వాళ్ళు కన్నారు కానీ మనం వస్తే ఎక్కడ పోతామో మనకు తెలియదు, కానీ ఆధ్యాత్మికంగా కన్న తల్లిదండ్రులు మనను పరలోక రాజ్యానికి వారసులను చేశారు, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు విలువైన వాళ్ళు. ఆమేన్, దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నరకానికి తీసుకుపోయే సినిమా హీరోలు అంటే అంత పడి సస్తారే, రాజకీయ నాయకులు అంటే అంత పడి సస్తారే, పరలోక రాజ్యానికి తీసుకుపోయే దైవ సేవకులు అంటే ఎందుకు పడి చావరు? అది ఆలోచన చేయాలి మనం. సినిమాలు నమ్ముకొని, సినిమా హీరోలు నమ్ముకొని, ఫ్యాన్లని, ఆ ఫ్యాన్లని, ఈ ఫ్యాన్లని అన్నా వాళ్ళు నరకం, మనం నరకం. కానీ ఆత్మీయ లోకంలోనికి తీసుకుపోయే దైవ సేవకులను మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా గౌరవించాలి, సన్మానించాలి, హల్లెలూయా. ఊరికే శాలు వేసి దండేస్తే అది సన్మానం అని చెప్పను నేను. ఆమేన్. శారా చేసిన పని చేయాలి, అబ్రహాము చేసిన పని చేయాలి. అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే ఈ ఇంట్లో అందరూ పరిచర్య చేసేవాళ్ళే. అబ్రహాము పరిచర్య చేసేవాడే, శారా పరిచర్య చేసేదే, అబ్రహాం ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ పరిచర్య చేసేవాళ్ళే, ఎలియాజర్ అనేవాడు పెద్ద యజమానుడు, అతడు పని చేసేవాడే, అందరూ కూడా పరిచర్య చేసేవాళ్ళే. ఎవరు ఊరికే ఉండేవాళ్ళు కాదు. అందుకే అబ్రహాం సంతానం అంతగా ఆశీర్వదించబడింది. వారు ఎవరికి పరిచర్య చేశారంటే భూమి ఆకాశాన్ని కలగజేసిన దేవునికి పరిచర్య చేశారు వాళ్ళు, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా పరిచర్య చేయాలా. యేసు ప్రభు వారు కూడా అదే అన్నాడు. ఏమన్నాడు? నేను పరిచర్య చేయించుకోవడానికి రాలా. గుర్తుపెట్టుకోండి, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలే, నేను పరిచర్య చేయడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప మాట చెప్తాను వినండి. మీరు దేవుని మందిరంలో దైవ సేవకులకు, దేవుని రాజ్యం కొరకు మీరు పరిచర్య చేయడం ప్రారంభిస్తే మీకు కూడా పరిచర్య జరుగుతుంది. ఎవరి ద్వారా చెప్పమంటారా వద్దంటారా? దేవదూతలు వస్తారు మీ ఇంటికి పరిచర్య చేయడానికి. అబ్రహాం ఇంటికి ఏ దూతలు అయితే వచ్చారో మీ ఇంటికి కూడా వాళ్ళే వస్తారు, హల్లెలూయా. మీ ఇంట్లో వద్దునా ఎక్కువ, మీ ఇంట్లో గజ్జల శబ్దాలు వినబడవు. ఎవరో తిరుగుతున్నట్టుందన్న చల్ చల్, హల్లెలూయా. ఏదన్నా రాత్రి కాగానే ఒకలాంటి పదురు వస్తుందన్న, గుండె దడదడ కొట్టుకుంటుందన్న, డుగుడుగుడుగున దిగిడిగిడ, ఇవన్నీ ఉండవు, హల్లెలూయా. దేవదూతల సంచారం కనబడతా ఉంటుంది, హల్లెలూయా. నేను ఒకటే అంటాను, ప్రభువా నువ్వు పక్షపాతం లేని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. అబ్రహాముని ఎట్లా ప్రేమించావో, ఇస్సాకుని ఎట్లా ప్రేమించావో, యాకోబుని ఎట్లా ప్రేమించావో, దావీదును, డానియేల్ని, బైబిల్లో ఉన్న భక్తులందరినీ ఎట్లా ప్రేమించావో, కొర్నేలుని ఎట్లా ప్రేమించావో, మమ్మల్ని అదే ప్రేమతో ప్రేమిస్తున్నావు. కొర్నేలు ఇంటికి దిగి వచ్చిన దేవదూత మా ఇంట్లోకి ఎందుకు రావద్దు అని అడుగుతుంటా. ఆమె వాళ్ళు తిరుగుతుంటారు మన ఇంట్లో, హల్లెలూయా. ఓ స్త్రీ రేపు రా ఉండదు అక్కడ, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదువుకున్న దయ్యం అంట, అట్లా రాసింటారు, చూసుకొని పోతాను, ఓహో రేపు రమ్మంటున్నాడు అని, ఇంకా రేపు అని అట్లా. చూడండి సైతాన్ గాడు ఎంత పిచ్చోళ్ళు, వాడే పెద్ద పిచ్చోడు. వాడేం చేస్తున్నాడు మన అందరినీ, ఓ పిచ్చోడు అన్న ఎర్రోని చేస్తున్నాడు ఆమె,
హల్లెలూయా. అంటే పరిచర్య అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మీ పాస్టర్లకు అభిషేకం ఎందుకంటే ఇది మొదలుకొని ఆమె ఒక గొప్ప పరిచారకురాలుగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు ఇక్కడికి మనం అందరినీ తీసుకొని వచ్చాడు, మమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఏమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు అని చెప్పండి పిండి పిసుకని శారమ్మ పిండి పిసుకడం ప్రారంభించింది. హల్లెలూయా. చపాతీలు చేయడం ప్రారంభించింది. దేవుని నామానికి మహిమ కలుగు. ఎందుకంటే ఇంట్లో 318 మంది కంటే పైన పనోళ్ళు ఉన్నారు అబ్రహాంకు. ఆయన సంపన్నుడయ్యానా, సౌకర్యనా, మామూలుడు కాదు. ఊరికే కళ్ళతో సైగలు చేస్తే అన్నీ జరిగిపోతాయి. కానీ సైగలు కాదు, ఇక్కడ దేవుడే మన ఇంటికి వచ్చాడు. ఆయన ముందు మనం తగ్గించుకుంటే మనను ఆయన హెచ్చిస్తాడు. ఆయన ముందు మనము దీనులుగా చేసుకుంటే మనను ధన్యులుగా చేస్తాడు ఆయన. కాబట్టి షారాలై ఆ ముస్లాంకి అంత హుషారు వచ్చిందో. ఆమె 3 పాళ్ళ పిండి అంటే సుమారు టన్నుల ఏమంటారు పిండి ఆమె తొక్కిందో పిసికిందో తెలియదు మనకు. కానీ చపాతీలు మాత్రం సూపర్గా చేసి మళ్ళీ రుచిగా ఉన్నాయి. మీకెట్లా తెలుసు, తిన్నారా అని అడిగినట్టు చూస్తున్నారు మీరు. వాళ్ళు చెప్పినారు కాబట్టి నేను చెప్తున్నా. హల్లెలూయా. ఎందుకంటే ఆ పరిచర్యకు వాళ్ళు ముగ్ధులైపోయినారు. దేవునికి స్తోత్రం. శారమ్మ పరిచర్యకు ఏమైపోయినారు వాళ్ళు? ముగ్ధులైపోయి ఏమంటున్నారు? అద్భుతం ఏం చెప్తున్నా చూడండి. పరిచర్యలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే నువ్వు అడగకుండా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నువ్వు పరిచర్య నమ్మకంగా చేసినావు అనుకో, దేవా నన్ను ఆశీర్వదించు 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 అంటే దేవుడు అంటారు ఆల్రెడీ దించినాను రా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు నువ్వు అది పొందుకోవాలంటే, ఇప్పుడు శారా అబ్రహాం ఏమైనా కంప్లైంట్ చేశారా? ఏమైనా అడిగారా? అయ్యా మాకు వాగ్దానం చేసినారు కదయ్యా, 75 ఏళ్ళప్పుడు నాకు ఒక కుమార్ని ఇస్తావని చెప్పినావు కదా, ఇప్పుడు చూడయ్యా నాది 100 అయింది, ఆమెదేమో 90 అయింది, మా పరిస్థితి ఏందయ్యా, కొంచెం చూడయ్యా, అర్జీ పెడుతున్నామయ్యా, ఇల్లు లేదయ్యా అయ్యా అని ఇట్లా ఏమైనా అన్నారా? రుచికరమైన భోజనాలు చేసి చక్కటి పరిచర్య చేసి, నేను అంటాను అక్కడ రొట్టెలు మాంసం కాదు ముఖ్యం. ఆమె మనోళ్ళు మాంసాన్ని గుర్తుపెట్టుకొని ఆదివారం వాడతారు, అబ్రహాము దేవుడవు తాం అని. ఆ రోజు భలే గట్టిగా వస్తుంది, ఎందుకంటే ఇంట్లో అదే ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. ఆమె మళ్ళీ వేరే రోజుల్లో వాడరు. దేవునికి స్తోత్రం. కట్ అది ఆ దానికి పోయినారు కానీ అబ్రహాము చేసిన పరిచర్య వాళ్ళకి గుర్తురాలే. అది బాధకరమైన విషయం. అబ్రహాములాగా మనం పరిచారకులం అయితే మన సంతానం కూడా ఇస్కరేణుల్లాగా ఆకాశపు నక్షత్రాల్లాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏం జరిగింది తెలుసా? వీళ్ళు ఏం అడగలే. ఏం అడగకుంటే దేవునికి స్తోత్రం. ఏం అడగకుంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అందరు జాగ్రత్త వినండి. నాన్న అక్కడికి అంత వంట దగ్గర పో. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ? నేను వంట దగ్గర పోయినా ఇప్పుడు. సో ఏమన్నా అడిగారా? ఏం అడగలే. మేము సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి పోతున్నాం అబ్రహాం, ఆ పాపం ఎక్కువైపోయింది, మరి ఆ ప్రాంతాన్ని మేము కాల్చివేయబోతున్నాం ఇట్లాంటి చెప్తా ఉంటే నేను అవునా ప్రభా అని అన్న లోపల చాలా చక్కగా పరిచర్య చేశారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి. సో నెక్స్ట్ సంవత్సరం వచ్చే 7కి శారా ఊళ్ళో ఒక కుమారుడు ఉంటాడన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఆశీర్వాదానికి చూడండి ఎంత సింపుల్. మనం తెలియక ఉపవాసాలు ఉండి అన్నీ నలగొట్టుకుంటాం కానీ ఒక్క ఆశీర్వాదం దిగదు. కారణం ఎందుకు? అందరికి చెప్పుకుంటాం కాబట్టి. నేను ఉపవాసం. నీ తగ్గింపుతో కూడిన పరిచర్య నిన్ను హెచ్చింపుతో కూడిన దీవెనలతో నింపుతుంది. హల్లెలూయా. శారా చేసినదే, అబ్రహాము చేసినదే. ఈమె పరిచర్య చేసింది కానీ పాపం నమ్మలే. నమ్మింటే అసలు ఆగనే
ఇంట్లో ఉండొచ్చేది కాదు. హల్లెలూయా. వెనకుందామే అని నవ్వింది. కారణం, నా వయసు ఏంది, స్త్రీకున్న ధర్మం పోయింది, అంత పోయింది, ఏమి లేదు. ఈ ముసల్దాన్ని పట్టుకొని వచ్చే సంవత్సరం వాడు ముసలోడు, నేను ముసలిది, ఇద్దరం ముసలోళ్ళకి ఏముంది అని ఒకలాగా నువ్వైనా నేనైనా నవ్వుతాం. ఆ నవ్వగానే వీళ్ళకి కోపం వచ్చింది. ఏమి శార నవ్వుతున్నట్టుంది? అబ్బే నువ్వు నవ్వినావు, నువ్వు నవ్వుతావా నా వాగ్దానానికి? సరే, ఇంకా ఇది మొదలుకొని నువ్వు శాపంతో ఉంటావు అనలేదు దేవుడు. ఏమన్నాడు? నవ్వినందుకు నవ్వు అని పేరు పెట్టినాడు. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకు అనగా నవ్వు. వచ్చే ఈడు నీ ఒళ్ళో ఎవడుంటాడు? నవ్వు ఉంటాడు. నా మాటకు నువ్వు నవ్వినావు కాబట్టి ప్రపంచమంతా నవ్వుతూనే ఉంటుంది నీ కొడుకుని చూస్తే అని చెప్పినాడు. ఎందుకంటే అబ్రహాము శార మార్కెట్ పోతే ఇటు చిన్నగా ఉంటాడు. మీ ముని 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 మనవాడు అంటే కాదు నా కొడుకు అని నవ్వుకోడు. హల్లెలూయా. నేను ఒక దగ్గర పోతే మా బైబిల్ కాలేజీలో చున్నం కొట్టడానికి వచ్చినాడు ఒక ఆయన. అన్యుడు, ప్రభుని తెలుసుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, బాగా ఉన్నాడు. ఏం పేరయ్యా నీ పేరు అన్నాను. నా పేరు అబ్రహాం అన్నాడు. ఆయన 60 పైన ఉంటాయి ఆయనకు. మీ భార్య పేరు అంటే శారా అన్నాడు. మీ కొడుకు పేరు అంటే ఇస్సాకు అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఓహో, ఇట్లా మామూలుగా పెట్టుకున్నారంటే ఏమంటాడు తెలుసా? 60 ఏళ్ళకు పుట్టినాడంటే వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా దేవుడు అదే, ఏం మార్పులే. పరిచర్యలను ఉంది అంత ఫలం. మనం పరిచర్య చేయం. అన్నా నాకు పిల్లలు లేరన్నా, సంతానం లేదన్నా, 30 ఏళ్ళు అయిందన్నా, 40 ఏళ్ళు అయిందన్నా, 10 ఏళ్ళు అయిందన్నా, 15 ఏళ్ళన్నా, వచ్చిన సేవకులకు అందరి దగ్గర పోయి ఇదే చెప్పి నెత్తిమే చేయి పెట్టించుకొని ప్రార్థన చేపించుకొని అద్భుతం ఏంటంటే పిల్లలు ఉండరు కానీ
5 నుండి 7 గంటల వరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. సో ఈరోజు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు లేనివారు, పిల్లలు ఉన్నవారు ఈ అంశం పెట్టి ప్రార్థన చేయండి. పిల్లలు లేనివారు, ప్రభువా ఒక నీ ప్రభా వాని ప్రార్థన యోధునిగా చేస్తాను అని ప్రార్థన చేయి. హల్లెలూయా. పిల్లలు ఉన్నవారు, ప్రభువా వీడు ప్రార్థన యోధుడిగా వీడిని మార్చు ప్రభు అని ప్రార్థన చేయి. ప్రార్థన అంటే ఏంటి? అసలు ప్రార్థన అంటే ఏంటి? స్తోత్రమా? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. అన్న ఎవరిని కనింది? దేవునితో మాట్లాడేవాడిని కనిందని చెప్పండి. ఈరోజు అందరూ పెద్ద మనుషులతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులతో మాట్లాడేవారు ఉన్నారు, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేవారు ఉన్నారు. కానీ దేవునితో మాట్లాడేవారు అన్న ఎవరినిచ్చింది? దేవునితో మాట్లాడే సమయల్నిచ్చింది. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు మోకరించి స్తోత్రం అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, మనుషులతో కాదు. హల్లెలూయా. రెండవది, ప్రార్థన అన్న మాటకు అర్థం ఏంటంటే దేవునితో సహవాసం చేయుట. సహవాసం. ఇప్పుడు మనం ఎట్లా కలుసుకున్నాం? అది సహవాసం. అంటే అన్న ఎవరి కనింది? దేవునితో సహవాసం చేసేవని కనింది. ఈ ఏలి పిల్లలు ఎట్లున్నారు? లోకంతో సహవాసం చేసేవారు. లంచాలతో, ఆ మందిరానికి వచ్చే వాళ్ళతో పాడు పనులు చేయడం, రకరకాలైన గలిబిలి చేయడం, వాళ్ళంతా దేవుని నామానికి అవమానకరంగా ఉన్నారు వాళ్ళు. కానీ హన్న ఇచ్చిన కుమారుడు ఎవరో తెలుసా? దేవునితో సహవాసం చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మన పిల్లలు కలెక్టర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అవి ఇవి కావాలని ఆశపడద్దు. దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలని ఆశపడాలా. ఆమేన్. తుంటర్ల సహవాసం మంచి నడతను చెడగొడుతుందట. కాబట్టి లోకముతో మనం సహవాసం చేయడానికి వీల్లేదు. ప్రతిరోజు దేవునితో మనం సహవాసం చేయాలి. ఉదయాన్నే లేస్తూనే యేసయ్యానికి వందనాలని దేవునితో సహవాసం చేయాలి. నువ్వు ఉదయాన్నే మంచం మీద నుంచి లేచి మోకాళ్ళ మీద పడ్డావంటే ఫస్ట్ నువ్వు దేవునికి సహవాసం, ఫస్ట్ నువ్వు దేవునితో మాట్లాడుతున్న ఫస్ట్ ప్లేస్ నువ్వు దేవునికి ఇచ్చావు, మొట్టమొదటి స్థలం దేవునికి ఇచ్చావు, మొట్టమొదటి ఆ భాగ్యం దేవునికి ఇచ్చావని అర్థం. ఆమేన్. ఉదయాన్నే లేచి పొరక పట్టుకొని వీధులన్నీ ఊడుస్తున్నావు అనుకో, నీ ఇల్లు కాకుండా ఎవరితో సహవాసం? స్త్రీలేమో పొరకలతో, పురుషులేమో న్యూస్ పేపర్లతో, సెల్ ఫోన్లతో, ఆమేన్, టీలతో, బంకుల దగ్గర, రాజకీయాలు. ఉదయాన్నే నేను ఎప్పుడు చెప్తుంటాను, సూర్యుని కాంతి భూమి మీద పడకముందే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. మన ప్రార్థనను ఎదుర్కోవాలా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇప్పుడు మేము కార్లో దిగుతే మీరు అందరూ ఎట్లా ఎదుర్కొన్నారో అట్లా ప్రతిరోజు మీ ధూపము, మీ ప్రార్థన దేవుని ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక అద్భుతమైన పరిచర్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా పరిచర్య అంటే ఏంటట? దేవుణ్ణి గణపరచడం. దేని ద్వారా? పనులు చేసి. ఆమె షారా చేసింది కదా పరిచర్య, పని చేసింది. ఆమె చేసి ఏం చేసింది? దేవుని గణపరిచింది. రెండో ఆమె ఏం చేసింది? ఆమె దేవుని మందిరములో పరిచర్య చేసింది. ఏ పరిచర్య? ప్రార్థనా పరిచర్య. ఆ పరిచర్య ద్వారా ఏం జరిగింది? ప్రార్థనా పరుడైన సమయల్ని కనింది. హల్లెలూయా. దేశానికి, ఇజ్రాయెల్కి ఒక అద్భుతమైన వ్యక్తిని ఇచ్చేసింది. ఆమేన్. వాడు ఇంకా అట్లా పాలు మానుకున్నాడో లేదో వాడిని తీసుకొని వచ్చి ఎక్కడ వదిలింది? దేవుని మందిరంలో. ఒక ఆయనకు 32 సంవత్సరాలు వచ్చినాయి. నా దగ్గర వాళ్ళ అమ్మ అంటది, అన్నా వీడికి పిలుపుందన్నా, వీడు పుట్టక ముందే నేను వీడిని సమర్పించినానన్నా. మరి సమర్పించినాను ఏం చేస్తున్నావు? సంకలు వేసుకొని తిరుగుతున్నావు. సమర్పించినోని వదలాలి కదా దేవుని సన్నిధిలో. పిలుపుందంట, సమర్పించుకుందంట, కానీ ఎక్కడ పెట్టుకుంది? నాన్న అంటుంది. 32 ఏళ్ళని. ఇక్కడ నాన్న అంటే ఏం సేవ చేస్తాడు? హల్లెలూయా. అది కాదు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మాట ఒకలాగుంటుంది, క్రియలు ఒకలాగుంటాయి. అదే సమస్య ఇప్పుడు మనకంతా. అన్న ఆ టైపు కాదు, అన్న టైపే వేరు. ఆమేన్, హల్లెలూయా. దైవ సేవకుని మాట ఎప్పుడైతే విన్నదో ఆ రోజు దుఃఖముక్కురాలై ఉండే మానుకుంది. ఇంకా ఆమె ఎదురు చూస్తూ ఉంది సమూయేలు కోసం. దేవుడు సమూయేలుని ఇచ్చాడు. ఆమె వాడు పాలు మానుకున్న మరుక్షణమే తీసుకొని వచ్చి వదిలింది. అద్భుతం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కలిసేదట. అది ఒక చిన్న డ్రెస్ తీసుకోపోయి, ఏరా బాగా పరిచయం చేస్తున్నావా? చేస్తున్నా మమ్మీ. బాగా నూనె పోస్తున్నావా? పోస్తున్నా మమ్మీ. వాడు పరిచర్య అదే మనకి తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చెప్తున్నా వినండి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా పరుని కని ఎప్పుడైతే ఆ వ్యక్తిని దేవుని సన్నిధికి అప్పచెప్తావో, హల్లెలూయా, దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. వారు దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తారు. వీళ్ళ అనుబంధం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె సీనియర్ పాస్టర్ అక్కడ కూర్చొని ఉన్నాడు, సూపు లెక్క. వీడు జూనియర్ పాస్టర్, చిన్నోడు. వీడు అంతుంటాడు. లేచి నిలబడా, సమయంలో ఆయన కనబడుతున్నాను, నిలబడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమూయేలు అంటే ఇప్పుడు వాడు ఎట్లా చూస్తున్నాడు అట్లనే చూశాడు సమూయేలు. సమూయేలు ధ్యాస అంతా ఏంటో తెలుసా? సమూయేలుకు తెలిసింది ఏలి యొక్క స్వరం మాత్రమే. మా దైవ సేవకులు పిలిచారని పరిగెడుతున్నాడు. కూర్చోన్నాడు, గుడ్ బాయ్. సమూయేలు అంట దేవుని సన్నిధికి, దేవునికి పాస్టర్ ఎదుట పరిచయం చేస్తున్నాడట. మనం పాస్టర్ లేకుండా పరిచయం చేస్తాం, కానీ ఈయన పాస్టర్ ముందు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవ సేవకుని ఎదుట పరిచయం చేస్తున్నాడు యెహోవాకు. హల్లెలూయా. ఒకరోజు రాత్రి ఇంకా దేవునికి ఉండబట్టలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పినట్టు చేసింది. వీడు కూడా వాళ్ళ అమ్మ మాటిని ఉన్నట్టుగా పరిచయం చేస్తున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు, నా గుండె విప్పి వీనితో మాట్లాడాలి, నా మనసు విప్పి వీనితో మాట్లాడాలని సమూయేలు మాట్లాడాడు. అనగానే అయ్యగారు లేచి, పాస్టరయ్య పిలిచినావా? లేదు నాన్న, పోయి పండుకోపో, నేను పిలవలేదు అన్నాడు. సరే అని పోయి పండుకున్నాడు. 3 సార్లు పిలిచాడు. ఎన్నిసార్లు? 3వసారి ఈ అయ్యగారికి అర్థమైపోయింది, ఒరే నన్ను పక్కన పెట్టినాడు రా ఈయన పెద్ద ఆయన, ఆమెను ఈడు గుళ్ళోని పట్టుకున్నాడు రా. హల్లెలూయా. ఏది ఏమైనా సరేలే, ఏం చెప్తాడో ఇందామని చెప్పి ఈసారి పిలిచినాడు అనుకున్నానా. కొన్నిసార్లు పడిపోయిన వాళ్ళు భలే నేర్పిస్తారు మనకు. ఆమె హల్లెలూయా. వాళ్ళ మాటలు ప్రయోజనంగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవి ప్రభువా అన్నాడు. అంతే, అది ఒక చిన్న ప్రార్థన నేర్పించాడు, గుల్లి ప్రార్థన. ఈసారి సమూయేలు అనగా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము ప్రభువా అన్నాడు. అనగాని ఎన్ని మర్మాలు చెప్పినాడంటే, వీడి వయసుకు మించింది. అరే వీడు బాలుడు కదా, వీడికి ఇంత అరిగించుకోగలడా, వీడికి ఏమైనా ఉందా? ఆమె మన 30 ఏళ్ళైనా కూడా ఇంకా చిన్నపిల్లలే అంటున్నాం. ఆమె వాడికి పెళ్ళి 4 పిల్లలు ఉంటారు. నేనే సాకాలన్నా, నేనే చూడాలంట. అది ముసలామె, 60 ఏళ్ళ ఆమె. నా పింఛనే ఇవ్వాలంట. వీడికి ఇంకా చిన్నోడట, గుల్లోడు. కానీ దేవుడి ఆలోచన చూడు ఎట్లుందో కదా. ఇంత చిన్న పిల్లలతో పెద్ద పెద్ద విషయాలు జరగబోతున్నాయి అన్నీ చెప్పేశాడు. వీళ్ళ పాస్టర్ గారు ఏమవుతారో కూడా చెప్పేశాడు అన్నీ. హల్లెలూయా. ఉదయం కాగానే వాడిని పిలిచాడు. ఏమన్నాడు రా దేవుడు అంటే, వీడు గడగడ వణుకుతున్నాడు. ఏం చెప్పాలి అర్థం కాక, నీ 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 అని చెప్పలేక. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము చేసే పరిచర్య, అందరు వింటున్నారా? ఈ ప్రార్థన పరిచర్యలో మనం నమ్మకంగా ఉంటే మన పిల్లలు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. వాళ్ళు దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటారు. లేకపోతే మందుతో, సినిమాలతో, అక్రమ సంబంధాలతో, శాపగ్రస్తమైన జీవితాలతో జీవిస్తారు వాళ్ళు. అందుకే ప్రభు చెప్తున్నారు ఈరోజు, పరిచర్య చేయండి. ఏ పరిచర్య? ప్రార్థన పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన పరిచర్య చేసేవాడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఇతనికి ఎంత కృపించాడంటే, రాజులను అభిషేకించేంత అభిషేకాన్ని అతనికి ఇచ్చాడు. హల్లెలూయా. పడిపోయిన నా గురించి నాకొద్దు, నిలబెట్టినోడి గురించి మనం మాట్లాడదాం. 1 సమూయేలు 16వ అధ్యాయము 13వ మాట. దేవునికి స్తోత్రం. 1 సమూయేలు 16:13.
సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. అందరూ ఆమేనని చెప్పండి. ఎవరి ఎదుట? వారి సహోదరుల ఎదుట. ఎవరెతడు? దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదులో ఉన్న గొప్పతనం ఏంటి? దావీదు అభిషేకము, సమూయేలు ఆయన అభిషేకించడానికి కారణం ఏంటి అని అంటే, దావీదు ఒక పరిచర్యలో ఉన్నాడు. చాలా బిజీగా ఉంటాడు ఆ పరిచర్యలో. ఆ పరిచర్య పేరేం పేరంటే, చెప్పమంటారా చెప్తారా? అన్నా, గొర్రెలు కాసే పరిచర్య. ఇంకా ఇంకా సరే నేనే చెప్తానండి. ఆమేన్. ఎందుకంటే హల్లెలూయా. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, విశాలతలో ఉన్నా, ఎత్తులో ఉన్నా, లోయలో ఉన్నా, ఏ స్థితి గతుల మధ్యలో ఉన్నా, అతడు ఎప్పుడు దేవునికి చేసే పరిచర్య ఏంటంటే పాటలు పాడుకుంటే పరిచర్య. అందరూ ఆమేనని చెప్పండి. ఏం పరిచర్య చేస్తాడు దావీదు? వాయిస్తూ ఉంటాడు. చమత్కారంగా వాయిస్తాడు. మామూలుగా వాయించాడు. మళ్ళా ఎంత చమత్కారంగా వాయిస్తాడంటే ఎటువంటి దయ్యాలన్నా వదిలి పారిపోతాయి. హల్లెలూయా. ఈరోజు కొన్ని వాయిద్యాలు వచ్చినాయి. కొంతమంది వాయించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాయిస్తుంటే దయ్యాలు వస్తున్నాయి లోపలికి. ఏమైనా పోయేవి కాదు. మా చర్చిలో కూడా ఉన్నారు వాయిద్యాలు వాయించే వాళ్ళకంట. దావీదు మీద ఉన్న అభిషేకంతో వాయించండి మీరు. ఆమేన్. సౌలు మీద ఉన్న దయ్యాలు పారిపోవాలా. మాకు పని పెట్టద్దు. గట్టిగా అరిసి వాక్యానికి ఉపయోగించాలా. దయ్యాలకు ఉపయోగించొద్దు. స్వరం పోతావా పో అని అరవద్దు. ఊరికే కీబోర్డ్లు అట్లా కుయ్యి అనగానే ఎగిరిపోవాలా దయ్యాలని చెప్తుంటాను. వాడు గడగడ నొక్కుతారు మా ఊరు. హల్లెలూయా. కనీసం ఒక 2 గంటలు ప్రార్థన చేయకుంటే నిలబెట్టవాలని. ప్రార్థనతో నిలబడి ఊరికే అట్లా అంటే చాలు, ఏమో జరిగిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. సో ఏం పరిచర్య? ఎటువంటి వాడిని అభిషేకిస్తున్నాడు? పాటలు పాడుకునేవాడిని, ఆరాధించేవాడిని, ఘనపరిచేవారిని, హెచ్చించేవాడిని. అందుకే దేవుడు దావీదును అంతగా హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే ఆయన అంటాడు, అసలు నీ దాసుడైన నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని అయ్యా అంటాడు. ఎక్కడో గొర్రెల మందలో ఉన్న నన్ను పట్టుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి నీ ప్రజలను ఏలి అంత జ్ఞానం, బలం, శక్తి, ప్రభావం ఇవన్నీ ఇచ్చినావంటే అసలు నా సంగతి ఏందయ్యా అంటే, దావీదు నువ్వు పాడితే బాగుంటుందిరా, నాకు భలే పాటలు కడతావురా, నువ్వు మంచి మంచి పాటలు రాస్తావురా. హల్లెలూయా. అందుకే 150 కీర్తనలు, సుమారు 70-75 కీర్తనలు దావీదు రాసిన కీర్తనలే. ఆయన పరిచర్య అది. చెట్ల మీద కూర్చొని యెహోవా నా కాపరని రాస్తాడు. ఆమె నాకు లేమి కలదని రాస్తాడు. హల్లెలూయా. ఆయనే అంటాడు, నూనెతో నా తలను ఆయన ఏం చేశాడు? అంటి ఉన్నాడు. ఇప్పుడు నా గిన్నె ఏమవుతుంది? ఇంకా పొరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇది పరిచర్య. ఏ పరిచర్య? పాటల పరిచర్య. ప్రభువే చెప్తున్నాడు, సియోను వాసులారా నేను మీ మధ్యలోకి రాబోతున్నాను, పాటలు పాడండి అంటున్నాడు. పాటలు పాడేటప్పుడు ప్రభు దిగొస్తాడు కిందికి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు ప్రభు దిగొస్తాడు. మాటలు మాట్లాడేటప్పుడు కూడా దిగొస్తాడు ఆయన. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొని చుండగా, 2 విశ్వాసులు కలిగి గుసగుసని మాట్లాడుతున్నాను. మూడోడు ప్రభు వచ్చింటాడు. ఏం చెప్తున్నారా ఇల్లని? ఆయన గురించి చెప్పుకున్నారనుకో, ఇద్దరిని ఆశీర్వదించిపోతాడు. ఇంకా కుట్రలు గిట్రలు ఉన్నాయనుకో, ఎట్లా లాగాలి, ఎట్లా వెళ్ళాలి, రాజకీయాలు ఉన్నాయనుకో, ఆయనే మొత్తుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మాకు సప్పట్లు కొట్టేవాళ్ళు తక్కువ, వెనక పొడిచేవాళ్ళు ఎక్కువ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు అన్న నీ గురించి ఇట్లా అన్నారన్న, అన్న ఇట్లా అన్నారన్న, ఇట్లా అన్నారన్న అంటే నేను ఎప్పుడు అంటుంటా, వాళ్ళు అంటూ ఉంటారు. మనం పైకి పోవాలంటే ఎదుటోడు ఏడవాల. వాడు ఏడుస్తే తప్ప మనం పైకి రాం. ఆమేన్. వాడు ఏడవలేదంటే నీలో ఏదో పొరపాటు ఉంది. హల్లెలూయా. వాళ్ళ అన్నల ఎదుట అన్న మాట ఎందుకు రాయబడిందంటే, ఈ అన్నలందరూ కూడా దావీదంటే లెక్కలేనితనం. దావీదుని అస్సలు పట్టించుకోరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా ఏమంటారు, వీరులు, శూరులు కదా అంతా. గొలియాదు ముందు ఊరికే నిలబడేటోళ్ళే.
మన స్వరం వినడానికి పరిగెట్టేటోళ్ళు. మళ్ళీ వీళ్ళకు జున్ను గడ్డలు, జొన్న రొట్టెలు. ఆమె కొంతమంది ఊరికే తినడానికి ఉంటారు కానీ ఏమి చేయరు. మళ్ళా రుజువులు కావాలి, అభిరుజులు. ఏం పాస్టరయ్యా, ఉప్పు వేయలేదా, కారం లేదే? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనైతే ఎవరు అన్నారు ఏమే అంట, ఏం లేదయా అంటారు. ఎందుకంటే తెలుసు వాళ్ళకి మళ్ళీ కొడతారు అయినా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఈ అన్నల పని అదే. ఆమె అయితే అద్భుతం ఏంటంటే ఆ నిరుత్సాహపరిచి అన్నల దగ్గర నుంచి పక్కకు పోయిందంట దావీదు. అందుకే బాగుపడ్డాడు. ఆమె మనం అట్లాగా మనం నిరుత్సాహం, నేను ఏం చేసినా అని నన్ను ఎందుకు అట్లా అంటున్నావు, ఏమో నన్ను ఏడ్చుకుంటూ ఉంటావు. నువ్వు ఏడ్చుకుంటూ ఉన్నంత వరకు, సమస్యను చూసి భయపడుతున్నంత వరకు, సమస్యను చూసి బాధపడుతున్నంత వరకు పైకి పో. ఆమేన్, హల్లెలూయా. దావీదును మెచ్చుకున్నాడు. ఇంట్లో లేడు, బయట లేడు. అది చూడండి విచిత్రం. ఇంటోళ్ళంతా శత్రులే. సరే, గొలియాదును పడగొట్టి గెలుచుకున్న సౌలు కుమార్తె. ఇప్పుడు సౌలుకు అల్లుడైనాడు, రాజుకు అల్లుడైనాడు కాబట్టి అల్లుడిని బాగా చూసుకుంటాడు. వాడు విషపు చూపులు అంట. మామ ఎటువంటి చూపులు? విషపు చూపులు. ఎక్కడ దొరికితే వేద్దామా అని ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదుకు ఇంట్లో, దావీదుకు బయట. ఇంకొక మాట చెప్తున్నాను, దావీదు చుట్టూ శత్రులే. చుట్టూ శత్రులే. కుడికి పోదామా శత్రు, ఎడం పోదామా శత్రు, ఆమేన్, ముందుకు పోదామా శత్రు, వెనక్కి పోదామా శత్రు, ఎక్కడ చూసినా శత్రువే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ అద్భుతం ఏంటంటే దావీదు అంటాడు, ఆ శత్రుల మధ్యలో ఆయన నా తలను నూనెతో అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అంటాడంటే నా గిన్నె నిండి పొర్లుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను సునీత గారికి చెప్పేది ఏంటంటే, ఈరోజు నీ తలను దేవుడు అంటబోతున్నాడు. నీ గిన్నె నిండి పొర్లి పారుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె పారిందంటే అందరూ ఆశీర్వదించబడతారు. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కలవరి రక్తం పారింది కాబట్టి మనం అందరం ఆశీర్వదించబడ్డాం. ఏమే. సో దావీదు చుట్టూ శత్రులు. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కారణం ఏంటంటే ఆమె పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకే నన్ను నడిపిస్తున్నాడు. గొప్ప విషయం ఏంటంటే శత్రుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. నా కొమ్మును పైకెత్తాడైనా. అభిషేకంలో ఉన్న గొప్పతనమే అది. ఎవరిని ప్రభు అభిషేకిస్తాడంటే ఎవరైతే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఆరాధన చేస్తారో అటువంటి వారిని దేవుడు అభిషేకిస్తాడు. ఎటువంటి వారిని? అటువంటి వారిని. ఏమని అభిషేకిస్తాడు? వాళ్ళను రాజులుగా అభిషేకిస్తాడు. హల్లెలూయా. రాజులు అనగా ఎవరు? ఏలేవారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? అడుగుము, జనములను స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు మీకు సొత్తుగా ఇస్తాను అంటున్నాడు. అడగడం మన పని. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, అడగడం మన పని, ఇయ్యడం ఆయన పని అని చెప్పండి. హల్లెలూయా. ఇస్తావా ఇయ్యవా అనేది ఏమి ఉండదు, అడగడమే. ప్రభు చెప్తున్న మాట కూడా అది, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. దేవునికి స్తోత్రం. అడగాలంతే. ఇంకోటి అంటాడు, మీ సంతోషం పరిపూర్ణం కావడానికి అడగండి, ఇచ్చేస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిచర్యలో ఉన్న గొప్పతనం మీకు చెప్తున్నాను. ఆమేన్. కాబట్టి దావీదు పాటలతో కూడిన పరిచర్యల ద్వారా అతడు ఏమయ్యాడు? రాజు అయిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి రాజు అంటే ఆయన యొక్క కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉండునట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించి రాజుని చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు, మనం పరిచర్యలోకి రావాలా. ఆమేన్, దేవునికి స్తోత్రం. మనను మనం తగ్గించుకొని నిత్యము ఇక్కడ పాటలు పాడుతూ ఆరాధన చేస్తే ఈ ప్రాంతాలు కంపిస్తాయి. హల్లెలూయా. కదులుతాయి. దేవునికి స్తోత్రం. సంఖ్యలు ఊడిపోతాయి, బంధకాలు తెగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. మేమందరం కలిసి 45 నిమిషాలు ఆరాధన చేస్తాం మందిరంలో. అందరం చేతులెత్తి దేవుని ఆరాధిస్తున్నాం. ఇట్లా ఒక రోడ్ ఉంటుంది మా ముందు, మా చర్చ్ ముందు, బైపాస్ రోడ్. దాటినాక ఇంకొక రోడ్ వస్తుంది, ఊర్లోకి పోయే రోడ్డు. ఆమెన్. ఆ ఇంకొక దాటిన రోడ్లో ఒక యవనస్తుడు చచ్చిపోదామని ఆలోచనలో ఉన్నాడు. ఏ ఆలోచన? చనిపోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. చాలా నిరుత్సాహంతో, ఇంకా ఆయన ఒకలాంటి డిప్రెషన్తో. అటు పక్కన ఒక టీ బంక్ ఉంటే ఆ బంకు దగ్గర కూర్చొని వాసుమల తాగుదామా, ఎర్రగుంట్లకు పోయి ట్రైన్ కింద పడదామా, లేకపోతే బ్రిడ్జ్ పై నుంచి దుంకుదామా అంటే సావడానికి అనేక ఆలోచనలు, ప్లాన్లు చేస్తూ ఉన్నాడు. అట్లా ఆలోచన చేస్తా చేస్తా అట్లా చూశాడు. ఆ రోడ్లో నుంచి మన మందిరం పైన ఎర్ర సిలువ ఉంది. ఏ సిలువ? ఆ సిలువను చూసిన వెంటనే ఆయనకి ఏమనిపించిందో ఏమో, లోపల ఎవరో చెప్తున్నట్టున్నారట పదా అని. ఆమెన్. ఎప్పుడైతే ఆ యవనస్తుడు ఆ 2 రోడ్లు దాటుకొని ఆ మందిరంలో అట్లా అడుగు పెట్టాడో లేదో, ప్రభునామానికి మహిమ, ప్రభునామానికి ఘనత, ప్రభునామానికి స్తుతి చెల్లునగాక. ఆత్మచేత నింపబడ్డాడు ఆయన. ఓ మామూలుగా కాదు, కొట్టుకొని భాషలు మాట్లాడుతూ దేవుని ఘనపరుస్తూ హల్లెలూయా. మేమందరం ఏం చేస్తాం? పాటలు పాడుకుంటున్నాం. పాటలు పాడుతుంటే నింపబడ్డాడు ఆయన. నాతో అంటాడు, సార్ ఈరోజు నేను ఇక్కడికి రాకుంటే పేపర్లో నా ఫోటో వచ్చేది. హల్లెలూయా. నేను అన్నాను, పేపర్లో ఫోటోలు అన్నీ కూడా నా దేవుడు జీవగ్రంథంలో పేర్లు రాసేటట్టు చేస్తాడు. హల్లెలూయా. పాటల పరిచర్య, ఆరాధన పరిచర్య అనేకులను ఆకర్షిస్తుంది. అందుకే ప్రభు అంటాడు, నన్ను మీరు ఎప్పుడైతే పైకి ఎత్తుతారో నేను అప్పుడు అందరినీ కూడా ఆకర్షిస్తాను అన్నాడు. ఆమేన్. కరపత్రికలు ఇచ్చి అది చేసి ఇది చేసి ఎన్ని చేసినా కొన్నిసార్లు రారు అని ఇక్కడ కూర్చొని హల్లెలూయా. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్ అని పాట పాడితే చాలు, ఒక గొప్ప పరిచర్య జరుగుతుంది. కొంతమంది పాటలు పాడరు, ఇట్లనే ఉంటారు. ప్రభువే అంటున్నాడు, మీ నోటిని బాగుగా ఒకటి బాగా నేర్చుకున్నారు. చెప్పాలొద్దా? ఏం నేర్చుకున్నారంటే, మాకు రాదు మాకేమైనా వస్తాయి? ఆమేన్. హల్లెలూయా. ఎవరికి రావు, అందరం నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఒక్క మాట 2 సార్లు ఎందుకు పాడతారంటే, ఫస్ట్ టైము రాకుంటే సెకండ్ టైము పాడండి, ఏదో ఒకటి గొనగండి, వచ్చేస్తుంది. నేను ఒక చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఇంగ్లీష్ ఆరాధనకి పోయాను. అక్కడ మనకు తమిళ ఆరాధన పోతే తమిళ అర్థం కాక ఇంగ్లీష్ ఆరాధన పోయినాను. ఇంగ్లీష్ ఆరాధన పోతే అందరు ఇంగ్లీష్ పాటలు పాడుతున్నారు, మనకేం రాదు. ఇంకా అట్లా చూశాను 2 సార్లు 3 సార్లు. వాళ్ళు ఇంత పెద్ద నోరు తెరిచి అంటుంటే, ఓహో ఇట్లనేనా, నేను కూడా ఆమె. అప్పటి వరకు నేను పాడినప్పుడు నోరు మూసుకొని అందరిని చూస్తుంటే పక్కన వాళ్ళు కోపంగా చూశారు నన్ను, ఎవరు రాయడానికి. కానీ ఎప్పుడైతే వాళ్ళతో కలిపి నేను కూడా అన్నానా, వా సూపర్, వెరీ గుడ్, ఆమేన్, హల్లెలూయా. అట్లా 2-4 ఇంగ్లీష్ పాటలు నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం. అంతే, రాదు అనేది నేనే అనొద్దు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీకు అంత భయం ఉంటే ఈ మాట చెప్పండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని చేసేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, నీవు పరిచర్యలో ఉంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు.
ఎన్ని పరిచర్యలు చూసాం. ఒకటి, దేవుని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చే పరిచర్య. హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగును గాక. దైవ సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒట్టిగా పంపించొద్దు. ఆమేన్. ఎందుకు వచ్చినావా అన్న అనొద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మాకు తెలుసు అవి. కొంతమంది అంటారు మా పాస్టర్ ఎప్పుడు రాడు అని. ఒకసారి పోయిగానే ఏమంటుంది తెలుసా, ఏమన్నా ఇప్పుడు వచ్చినావు అన్నది. సరే ఇంకెప్పటికి రానంది, వచ్చేసినాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మర్యాద లేని మాట అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. సమయమందు అసమయమందు ప్రయాసపడాలట. ఏ టైంలో వచ్చినా దేవునికి స్తోత్రం. కొంతమంది ఉన్నారండి, అమ్మో మామూలు వాళ్ళు కాదు, ఎబ్రి స్త్రీలు. వాళ్ళు ఒక దగ్గర పోయింటే రాత్రి 1 గంటకు బిర్యానీ చేసి పెట్టింది ఒక ఆమె. ఆశ్చర్యపోయినాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన వాళ్ళు 24 గంటలు ఒంటింట్లోనే ఉంటారు, బయటికి రారు. ఏం చేసినంటే పప్పు సార్, దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ బిర్యానీలో వచ్చినాయి బయటికి. హల్లెలూయా, ఎంత చురుకో చూడండి. అట్లుండాలా దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఇంకోటి, దైవ సేవకుల దగ్గర మాట వరుసలు వద్దు. ఏం వరుసలు? బంధువులలో మాకు వంశాలలో వరుసలు ఉంటాయి, అట్లా మాట వరుస కూడా ఉంది. ఆమె ఒక ఆమె ఎప్పుడు అంటుంది, అన్న మా ఇంటికి వచ్చి భోంచేయాలన్నా, నువ్వు భోంచేయాలంటే నేను ఆ టైంలో పోతా ఆ ఇంటికి గుర్తుకొచ్చింది. ఎవరే ఇక్కడ ఆ సిస్టర్ ఎప్పుడు పిలుస్తుంటుంది రా వంట అనేసి, పోదాం పార తిందామన్నా అని నాతో సహోదరిని పట్టుకొని పోయినాక అబ్బో భలే మాట్లాడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని కూర్చోబెట్టిన తర్వాత అన్నామా, మంచి భోజనం టైంలో వచ్చినా ఆకలి అన్నం పెట్టామా, ఎందుకంటే ఎప్పుడు నువ్వు పిలుస్తుంటావు కదా. దాని ముందు ఏం చేసింది తెలుసా ఆమె, భోంచేసిపోనా అని 4 సార్లు ఏమన్నది, భోంచేసిపో అనగానే నేను అన్నాను, సరే పెట్టమ్మా అన్నాను. పెట్టమ్మా అనగానే ఒక్క అరగంట కూర్చోన్నా అంటది. అంటే దాని అర్థమైంది, అక్కడ ఏం లేదు. నాకు తెలుసు, పొయ్యి పెట్టి పొగ పెడుతుంది, మనం ఇంట్లో కూర్చోకుండా బయటికి పోతాం. హల్లెలూయా, దొంగ పరిచర్యలు వద్దు. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటారు, నా నామమున వచ్చిన వారికి ఈ గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలము. అంటే పరిచర్యలు అంత ఆశీర్వాదం ఉంటుంది. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చని ఒక ఆమె ఈ వాక్యం పట్టుకొని పాస్టర్ పోతే బిందెడు నీళ్ళు ఇచ్చిందట. తాగయా, గిన్నెడు ఇస్తేనే ఆశీర్వాదం అంట, బిందె ఇచ్చిన వారు తాగ అంటే ఈయన ఎక్కడ తాగుతాడు పాపం. అటువంటి హల్లెలూయా ఉన్నారు అటువంటి గనులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చేటట్టు ఉండాలి నీ పరిచర్య. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నాను, జ్ఞానముతో కూడిన పరిచర్య ఉండాలి. మిట్ట మధ్యాహ్నం 1 గంటకు వచ్చాడు అనుకో సేవకుడు, ఏం పెట్టాలా? అదే కాఫీ, అదే టీయే కాదు. మీ ఇంట్లో తినాలని రారు వాళ్ళు. ఆమేన్, మిమ్మల్ని ఆశీర్వదించాలని వస్తారు. మనం చేయాల్సిన పని ఏంటి? దేవునికి స్తోత్రం. ఎవరు మన ఇంట్లోకి వచ్చినా ఆమేన్ జ్ఞానముతో పోవాలి. అందుకే జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. టిఫిన్ టైంలో కనబడ్డారు అనుకో, ఏమయ్యా ఒక మాట చెప్పి రావచ్చు కదా అప్పుడు అని క్లాసులు వద్దు. నీకున్న దాంట్లోనే ప్రార్థన పూర్వకం ప్రేమతో ఆమేన్ హల్లెలూయా ఇచ్చినావు అనుకో, అది ఆశీర్వాదం. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అబ్రహాం ఆశీర్వాదం, శారా ఆశీర్వాదాలు కొట్టుకోవడానికి కారణం ఈ పరిచర్యనే, ఆతిథ్యం ఇచ్చే పరిచర్య. రెండవదిగా ప్రార్థనతో కూడిన పరిచర్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా పాటలతో కూడిన పరిచర్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని నామానికి మహిమ. చివరి పరిచర్య ఏంటంటే దేవునికి ఇచ్చి చేయాల పరిచర్య. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆమె పేరే విచిత్రంగా ఉంటుంది బైబిల్లో, పాపాత్మురాలైన స్త్రీ అట. ఆమె పేరు చెప్పాలి అందరు కూడా. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ అంటే పాపంలో పండిపోయింది అనమాట. ఊర్లో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారికి అందరికీ తెలుసు ఆమె ఎవరో, అంత ఫేమస్ పాపి ఆమె. ఆ పాపాత్మురాలైన స్త్రీ సీమోను ఇంట్లో యేసుప్రభు ఉన్నాడన్న సంగతి తెలుసుకొని ఏం చేసిందో తెలుసా? మెల్లగా వచ్చింది ఆ ఇంటికి. పిల్లవని పేరంటాం అన్నాడు. మెల్లగా వచ్చి యేసుప్రభు వెనక ఉంది ఆమె. ఎట్లుందో తెలుసా? చేతిలో ఒకటి పెట్టుకొని ఉంది. ఏంది? అత్తరు గుడ్డి పెట్టుకొని ఉంది.
ఇంకా అక్కడ శాస్త్రులు, పరిచయులు, సదుక్యులు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ, విమర్శించే గుంపు అంతా. ఆ ఇంటి ఓనరు, అందరు శిష్యులు అందరూ ఉన్నా ఈమె మాత్రం ఆయన పాదాల దగ్గర అట్లా కూర్చుంది. పోయి కూర్చొని ముఖం కూడా చూసే అంత ధైర్యం లేదు ఆమెకి. యేసు ప్రభు కళ్ళలో కళ్ళు పెట్టి చూసే అంత శక్తి కూడా లేదు ఆమెకి. కన్నీళ్లు కారుస్తూ ఉంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. అవి యేసయ్య పాదాల మీద పడతా ఉంటే ఆ కురులు తీసుకొని, ఆ ఎంటికలు తీసుకొని తుడుస్తూ ఉంది, ముద్దు పెడతా ఉంది, అత్తరు పూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ఇల్లంతా సువాసనతో నింపేసింది. హల్లెలూయా, హల్లెలూయా. విలువైన అత్తరు తీసుకొని పగలగొట్టి యేసయ్య పాదాల దగ్గర అభిషేకం చేస్తూ ఆమె ఏం చేసింది? తన ప్రేమను కనుపరిచింది. పక్కన వాళ్ళందరూ గొనుగుతూ సనుగుతూ ఇంకా రకరకాలుగా ఉంటే యేసు ప్రభు ఆమె పక్షాన మాట్లాడతాడు. ఎందుకు? ఆమె చేసిన పరిచర్య చాలా విలువైన పరిచర్య, విలువైనది దేవునికి ఇచ్చింది. అందరూ ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆమెను చూసి ఏమంటాడు తెలుసా? ఆ ఇంటి కొన్నిసార్లు యేసు ప్రభు డైరెక్ట్ మాట్లాడు, ఇండైరెక్ట్గా మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. అది కాదు మిస్టర్ సిమోన్, వచ్చిన ఇంతసేపు అయింది, నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇచ్చావా? తుడుచుకోవడానికి రుమాలు ఇచ్చావా? హల్లెలూయా. ఈమె చూడు, ఒక ముద్దైన పెట్టావా? ఈమె చూడు, నేను వచ్చినప్పటి నుండి కన్నీళ్లు కారుస్తూనే ఉంది, తలకురులతో తుడుస్తూనే ఉంది, విడవకుండా ముద్దు పెడుతూనే ఉంది, అత్తరు పోస్తూనే ఉంది. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె యొక్క విస్తారమైన పాపాలు నేను క్షమిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే ఇచ్చి అన్న, నేను మన రాత్రంతా మేలుకొని పాపిని 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 అని ప్రార్థన చేసిన అన్న రాత్రంతా, దేవుడు క్షమించుతాడా? బైబిల్ అద్భుతం ఏంటంటే అడగకుండా క్షమాపణ పొందుకునేవి. పాపి అన్న మాట కూడా రాలేమే నోట. ఆమెను యేసు ప్రభు వెంటనే క్షమించేశాడు. ఎందుకు? పరిచర్య, విలువైనది ఇచ్చి పరిచర్య చేసింది ఆమె. ఆమె హల్లెలూయా. అంటే తన ప్రేమను కనుపరిచింది. యేసయ్యను ఎట్లా ప్రేమిస్తాం? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఊరికే నోటితో మాట్లాడుతుంటాం. ప్రేమలన్నీ నోటి మాటలే, పెదవులతోనే వస్తుంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, సామెతలు 23లో చూస్తే, మొదటి అధ్యాయంలో చూస్తే, ఆమె వాడు అంతరంగంలో చదవమా, బాగుంటుంది అన్నమాట. 23 1 నుంచి 1, 2, 3 వచనాలు త్వరగా సార్ అయిపోయింది. మీరు ఏలికలతో భోజనము చెయ్యకూర్చున్నాడెలా ఆశించొద్దు, ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయొద్దు. వాని రుచిగల పదార్థములను ఆశించొద్దు. ఎందుకు? చదవండి. ఎందుకు? అట్టివాడు తన ఆంతర్యములో ఎవడంటాడు? ఇంత తిన్నాక అమ్మా 4 సార్లు వేసుకున్నారన్న అంటే ఇది ఎవడు? ఎదుటి వాని మేలును చూసి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరం పైన సిలువ ఎందుకుంటుంది తెలుసా? ఎందుకుంటుంది తెలుసా?
ఆ సిలువను చూసి వందనాలు ప్రభా అని చెప్పిపోతే బాగుపడతాడు వాడు. దాన్ని చూసి ఏడ్చాడు అనుకో, వాడికి సిలువేస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఎదుటివాని మేలు చూసి అంత జాగ్రత్త అన్న, వాడు కుళ్ళుపోతాడు అంటే వానికి దూరంగా ఉండు. నీకు అర్థమైపోయింది వాడు కుళ్ళుపోతాడు, కుళ్ళుపోతురాలని. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, లెక్కలు చూస్తారు, భేదాలు పుట్టిస్తారు. వాళ్ళు జరిగిన సంగతే మాటి మాటికి చెప్తుంటారు. అది చాలా డేంజర్. అటువంటి వాళ్ళతో మనం డిస్టెన్స్ మెయింటైన్ చాలా అది కరోనా కంటే డేంజర్. ఆమె హల్లెలూయా. పిసినారులతో ఎప్పుడు డిస్టెన్స్ ఉండాలి. నేనైతే పిస్సోడు అన్నట్టుగా అనిపించింది అనుకో, వానికి ఎంత దూరం ఉంటా అంటే అంత దూరం ఉంటుంది. ఎందుకంటే అది మనకు అంటుకుంటుందని. ఆమేన్. మన దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈడు మీకు ఇవ్వబడును అన్న దేవుడు ఇచ్చే పరిచర్యలో మనం ఉండాలా. అబ్రహాము ఇచ్చాడా లేదా కుమారుని ఇస్సాకును? ఇచ్చాడు. కాబట్టి అనేకమైన కుమారులను కుమార్తెలు సంపాదించుకున్నాడు. ఆమేన్. సో మనం కూడా ఇచ్చేవారిలో ఉండాలా. ఆమేన్. ఈమె ఇచ్చి ఏం చేసింది? ఇచ్చి ఏం పరిచర్య చేసింది? ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఆమేన్. ఏమంటున్నాడు? అమ్మా, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, ఇక సమాధానం కన్నదాన్ని వెళ్ళిపో అన్నాడు. అంతే, సమాధానం పొందుకుంది పరిచర్య ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో విలువైనది దేవునికి ఇవ్వాలి. అది గొప్ప పరిచర్య. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ పరిచర్యలు మనం నేర్చుకుంటే దేవుడు మనం బహుగా దీవిస్తాడు. నంబర్ 1 ఆతిథ్యం ఇచ్చే పరిచర్య. ఆమేన్. నంబర్ 2 ప్రార్థనా పరిచర్య. నంబర్ 3 ఆరాధన, ఆత్మతో సత్యంతో ఆరాధించే పరిచర్య. నంబర్ 4 విలువైనది దేవునికి ఇచ్చి పరిచర్య చేయాలి. హల్లెలూయా. మేము ఇంజనీరింగ్ చదువుకున్నాం, నేను నా భార్య. మంచి జీతాలు మాకు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రభు మమ్మల్ని పిలిచిన మరుక్షణమే 1992 మే 5వ తేదీ ఉదయం 9:30కు నేను యాక్సిడెంట్ పాలయ్యాను. చచ్చిపోవాల్సినవని మొన్న 5వ తేదీ ఘనంగా జరిగించుకున్నాను. మా చర్చిలో అనిల్ బ్రదర్ కూడా వచ్చినాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఆయన మాతో కలిసి ఆనందించుడు దేవుడిలో. ఆమేన్. 32 సంవత్సరాలు అయింది నన్ను బ్రతికించి దేవుడు. లేకపోతే గోడ మీద ఉండేది నా ఫోటో. హల్లెలూయా. ఈరోజు బ్రతికించి అనేకులకు బ్రతకడానికి మార్గాన్ని ప్రకటించే కృప దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దాంట్లో ఈమె ఒక ఆమె, మా ఆత్మీయ కుమార్తె, మీ పాస్టర్ అమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా చెప్పిందా లేదా? చెప్పినట్లేదు, సీరియస్గా ఉన్నారంతా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుకోవడానికి వచ్చింది ఆ పాప అక్కడికి. హల్లెలూయా. ప్రొద్దుటూరుకి. మేము అప్పుడే ఇంకా ప్రారంభ దినాలు అవి, అప్పుడే పరిచర్యలు జరుగుతున్నాయి. మావి చిన్నగా సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. అటువంటి సమయంలో వచ్చింది పాలిటెక్నిక్ చదువుకోవడానికి. చాలా కష్టమన్నా, నేను పాస్ కాలేనన్నా, అదన్నా ఇదన్నా అంటే నువ్వు పాస్ అవుతావు, దేవుడు నేను ఆశీర్వదిస్తాడు అని చెప్పి ప్రార్థన చేయించాను. అయితే అద్భుతం ఏంటంటే నమ్మకమైన పరిచర్య చేసేది. ఎంత కష్టమైన, ఎంత ఏమున్నా సమయంలో అసమయంలో దేవుని కొరకు ప్రయాస పడ్డినామే. ఆమేన్. ఆ పాలిటెక్నిక్లోనే ఆగిపోతుంది అనుకున్న ఆమె బీటెక్ చేసే కృప దేవుడు దయచేసాడు. దేవునికి స్తోత్రం. సీక్రెట్ చెప్తా, దేవుని మందిరంలో చేసిన పరిచర్య. ఆమేన్. మా మందిరంలో సిస్టర్తో పాటు ఎంతోమంది ఉన్నారు బిడ్డలు. కొంతమంది చెప్పుల దగ్గర ఉంటారు, చెప్పులు అన్నీ క్రమంగా పెట్టాలి. అది ఒక పరిచర్య. నేను అక్కడనే 8 సంవత్సరాలు చేసిన ఆ పరిచర్య. నేను చెప్పుల దగ్గరే ఉండేవాడిని మా చర్చిలో. అందరు వదిలేసిపోతే అన్ని చెప్పులు క్రమంగా పెట్టి చెప్పులకు కాపాలన్నమాట మనం. ఆ పరిచర్యలో నేను ఉన్నాను 8 ఏళ్ళు. ఈరోజు నన్ను పాస్టర్ని చేసినాడు దేవుడు. హల్లెలూయా. అట్లా మా మందిరంలో కూడా పరిచర్య, ఆ పరిచర్యలో ఉన్నోళ్ళు ఈరోజు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు మంచి స్థితులలో ఉన్నారు పిల్లలు. అది చూసినప్పుడల్లా సంతోషం వేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు మర్చిపోడు, ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. హల్లెలూయా. బీటెక్ చేసింది అంతా అయిపోయింది. మన ఒక సాక్ష్యం చెప్తుంటే అసలు ఎంత సంతోషపడ్డానో. ఆమేన్. హల్లెలూయా. స్కాలర్షిప్ వచ్చిందట. 4,000 టీవీ ప్రోగ్రామ్ అమ్మా, ఫంక్షన్ హాల్కి. మేము ఫంక్షన్ హాల్లో రన్ చేస్తున్నప్పుడు బాడీకి ఇచ్చి హాల్ రన్ చేస్తా ఉన్నాం. సో బాడీగా ఇచ్చింది 4,000.
దేనికి? ఆ ఫంక్షన్ హాల్లో బాడిగా కట్టుకొని మీరు ఆరాధన చేయండి అని 4,000 ఇచ్చినందుకు ఏమైందో తెలుసా? ఈమె హాస్టల్లో 12,000 బాకీ పడిందట ఆంటీకి. వంట చేసి అన్నం పెట్టటం 12,000 కట్టాల. అయితే దేవుని మందిరంలో విత్తింది, దేవుని మందిరంలో ఇచ్చింది, దేవుని రాజ్యంలో విత్తింది. హాస్టల్కి పోగానే హాస్టల్లో ఆంటీ పిలిచి అన్నదట, అమ్మ సునీత, నువ్వు నాకేం కట్టవలసిన అవసరం లేదు, నీ 12,000 రుణమాఫీ అన్నదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్ అని ఆ పేపర్ అంతా కొట్టేసి ఇంకొక ఆఫర్ ఏందో తెలుసా? నువ్వు ప్రొద్దుటూరులో ఎన్ని సంవత్సరాలు చదువుకుంటావో అన్ని సంవత్సరాలకు నీకు బువ్వ ఫ్రీ అన్నదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చి చేసే పరిచర్యలు ఎన్ని ఉంటాయి చూసారా? మనం విత్తము కోయాలని చూస్తుంటాం. నాకు ఏం రావాలి, ఏం రాదు. ఒకడు ఇట్లా అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏం లేదట. ఏమీ లేదు కాదు, ఏమీ లేదు అంటున్నాడు వాడు. ఎందుకు? వాడు ఇత్తడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. డాక్టరయ్యా ఎంత కట్టాలా, ఎంత కట్టాలా? 1,00,000 రూపాయలు. తీసుకో డాక్టరే దగ్గర, పాస్టరే దగ్గర రాగానే ఈయనకింత అవసరమా? ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారులే, మనం 10కి మించి అనిపోతుంది. చాలా డేంజర్ అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా నాయన చావు బ్రతుకుల మధ్యలో ఉంటే హాస్పిటల్ చుట్టూ తిరిగితే లక్షలు అయితే అని మా నాయన ఏమన్నాడంటే, 40,000 ఉందిరా, ఒక సౌండ్ సిస్టమ్ కొనుక్కోరా నువ్వు అని 40,000 ఇచ్చినాడు సౌండ్ సిస్టమ్. అద్భుతం ఏంటంటే 5 సంవత్సరాలు బ్రతికినాడు. హల్లెలూయా. డాక్టర్ ఏమన్నాడంటే 24 గంటలు ఏం చెప్పలేమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 24 గంటల్లో ఏం చెప్పలేమన్నాడు. మన ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆయుష్ 5 ఏళ్ళు. ఆయన వయసు ఎంత తెలుసా? 85. ఆమేన్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, ఇచ్చే పరిచర్యలో గొప్ప దీవెనలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ అక్కడ మందిరం కట్టబడబోతుంది. హల్లెలూయా, ఆమేన్. మోషే నిలబెట్టినప్పుడు ఇశ్రాయేలు తెచ్చి సొమ్ము వేస్తూ ఉంటే ఎక్కువ అయిపోయిందంట. ఎక్కువైపోయి లాస్ట్లో మోషే అన్నాడంటే, ఇంకా చాలేనా మీ సొమ్మని. అంటే అంతగా దేవుని ప్రేమించారు, అంతగా దేవుని మందిరాన్ని కదా. దావీదు కూడా మందిరం మీద ఉన్న మక్కువ చేత అంటాడు. దేవునికి స్తోత్రం. సో మనం కట్టబడిపోయే మందిరం మహిమతో కూడిన మందిరంగా ఉండాలి. అది అనేకులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి. అది ఆమెను కష్టం చేసి ప్రపంచంలో పెద్ద చర్చ్, ఆమె 10 లక్షల మంది సభ్యులు. అయితే ఆ సంఘానికి కాపరి పాల్ యాంగిచో గారని ఒక పేద విధురాలు ఏం చేసిందో తెలుసా? అందరు కానుకలు ఇస్తుంటే ఏమి ఇవ్వాలో అర్థం కాక ఆమెకు పొడవాటి ఎంటికలు ఉంటాయంట, ఇంత పొడుగ్గా. అవి కట్ చేసిందట. ఆమె చేసి ఆ ఎంటికలు సౌరాలు చేసి అమ్మి ఆ డబ్బు తీసుకొని వచ్చి ఇచ్చిందట. సార్ ఈరోజు కొన్ని లక్షల మంది దీవించబడుతున్నారు అక్కడ. ఆమె ఎవరో ముఖం చూడలే, కానీ ఆమె గురించి నేను చెప్తున్నానంటే ఎంత ఆశీర్వదించబడిందో అర్థం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి అట్లాంటి త్యాగాలు ఎన్నో జరగాలి, విలువ అయినవి ఎన్నో దేవునికి ఇవ్వాలి. అప్పుడే ఈ పరిచర్య ఏమవుతుంది తెలుసా? నలుదిశలా దేవుడు ఆశీర్వదించబడతాడు, వ్యాప్తింప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేనిది తెచ్చి పెట్టమన్నాడు ఎప్పుడు కూడా ప్రభు. మీ దగ్గర ఏముంది అని అడుగుతాడు. అంతే. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు అంటే, అదే చాలు నాకు తీసుకురా అంటాడు. 5,000 మంది తృప్తి పొందిన ఇంకా మిగిలి అంత ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అటువంటి పరిచర్య మనం అందరం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సునీత గారికి మీకు అందరికీ సంబంధించిన వాక్యం దేవుడు మాట్లాడాడు. గొప్ప విషయం చెప్తున్నాను. నేను ప్రిపేర్ అయింది ఒకటి, అది మూసేశాడు. ఇది ఇప్పుడు మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు మీతో మాట్లాడుతున్న మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ పరిచర్య కావాలి బాగా. ఒక్కరి పని కాదది, రాజన్న పని కాదది, మనందరి పని. ఎందుకంటే మనందరి మీద ఆయన రక్తం ఉంది కాబట్టి, మనమందరం ఆయన కుటుంబము కాబట్టి, మనమంతా ఆయన సంఘము కాబట్టి, ఆయన శరీరంలో అవయములమై ఉన్నాం కాబట్టి, మనం దేవుని పరిచర్యలో మనం ముందుకు పోతే దేవుడు అద్భుతమైన దీవెనలతో నింపుతాడు. హల్లెలూయా. అట్టి కృపతో దేవుడు నింపును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. విత్తబడిన వాక్యం కోసం మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఒక నిమిషం.
అబ్రహాము కుటుంబాన్ని ముందుకు తెచ్చిపెట్టాడు. హన్నా కుటుంబాన్ని ముందుకు తెచ్చిపెట్టాడు. దావీదు కుటుంబాన్ని ముందుకు తెచ్చిపెట్టాడు. పాపాత్మురాలైన స్త్రీని ముందుకు పెట్టాడు ప్రభు. అబ్రహాం అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. కారణం, భార్యాభర్తలు కలిసి ఆతిథ్యం ఇచ్చే హృదయం కలిగిన వాళ్ళు. సో ఈరోజు నీవు కూడా ఆతిథ్యం ఇస్తే, ఘనపరచను నేర్చుకుంటే దేవుణ్ణి, దైవ సేవకులను దేవుడు ఆ పరిచర్యను ఆశీర్వదిస్తాడు. హన్నా దీపం ఆరిపోకుండా మందిరంలో నిత్యము ఆ మందిరం వెలుగుతూ, నిత్యము ఆ మందిరములో ధూపము వెలుగుతూ, ధూపం ఉండాలి, నిత్యము ఆ మందిరంలో వెలుగు కనబడుతుండాలంటే నూనె పోసేవాడు ఒకడు కావాలి అని దేవుని దగ్గర ఏడ్చింది, అడిగింది, పొందుకుంది. ఒక ప్రార్థన యోధుని నిలబెట్టింది. ప్రార్థన అనేక దీపాలను వెలిగిస్తుంది దేవుని బిడ్డ. ఆరిపోతున్న దీపాలను వెలిగించేది ప్రార్థన. సో ఈరోజు ప్రార్థన పరిచర్య చేసేవారు కావాలి. దేవునితో నిత్యము మాట్లాడే వాళ్ళు కావాలి. దేవునితో నిత్యము సహవాసం చేసేవారు కావాలి. ఎందుకు నువ్వు కుటుంబం కాకపోదు? ఒకసారి అడుగు దేవుని దగ్గర, ఆ పరిచర్య నాకు కావాలయ్యా అని అడుగు. అంతేకాదు, నిత్యము పాటలు పాడుతూ, నిత్యము ఆరాధన చేస్తూ, ఆరాధనతో ఈ ప్రాంతమంతా ధూపంతో నింపే పరిచర్య చేసేవారు కావాలి. అంతేకాదు, చివరిగా ఇచ్చే పరిచర్య చేసేవారు కావాలి. ఆమె ఇచ్చి రక్షణ పొందుకుంది. ఆమె ఇచ్చి సమాధానం అనుభవించింది ఆమె జీవితంలో. ఈరోజు నీవు కూడా పరిచర్య చేస్తే, ఇవ్వడానికి ముందుకొస్తే ప్రభు నీకు రక్షణనిస్తాడు. ఇవ్వడానికి ముందుకొస్తే గొప్ప సమాధానం. ఆ సమాధానం ఎట్లుంటుంది తెలుసా? సమస్త జ్ఞానానికి మించినదిగా ఉంటుంది. అది నీ హృదయానికి, నీ తలంపులకు కావలిగా ఉంటుంది. అది కాబట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచుండగా ఒక మంచి తీర్మానం తీసుకోండి. ప్రభువా, పరిచర్య చేయించుకునేవారుగా మేము ఉండొద్దయ్యా, పరిచర్య చేసేవారుగా మమ్మల్ని తయారు చేయండి అయ్యా.